నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వాస్తు అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనైనా. ఎందుకంటే ఇల్లే కదా మన మన స్వర్గమైన, స్వర్గంలా మారినా నరకంలా మారినా ఇల్లే ఎండ్ అవుతుంది. అయితే ఇంట్లో అందరూ కూడా ఉంటారు, ఫ్యామిలీ అంటే అందరూ ఉంటారు. అయితే వాస్తు మేజర్ గా ఎవరి మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది సార్? అంటే యజమానియే దానికి బాధ్యుడా, లేకపోతే అందరికీ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. సార్. ఇక్కడ ఏంటంటే మీరు గమనించే ఉంటే ఇప్పుడు మీ ప్రశ్నలోనే మీకు కొన్ని చెప్తాను. ఆ, అతను బాగా సంపాదిస్తున్నాడు కానీ పిల్లడు బాగా చదవట్లేదు. అతను యజమానికి బాగుంది కానీ భార్యకి అనారోగ్యం చేస్తుంది. ఒక్కోసారి యజమానికి ఏం కలిసి రాదు, పిల్లడు మాత్రం బాగా చదువుతుంటాడు. గమనించండి, ఇట్లా జరుగుతుంటాయి. ఎందుకు అంటే వాస్తు అనేటువంటిది మొట్టమొదటిగా యజమానికి బాగా కలిసి రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో చెప్తాను. వర్గు అంటారు. అంటే అతని మొదటక్షరంలో ఉన్న పేరుని, మొదటక్షరాన్ని, పేరులో ఉండే మొదటక్షరాన్ని, వాస్తులో ఉండే మొదటక్షరాన్ని, అంటే వాస్తులో వర్గు ఉంటుంది, ఆ నుంచి అమ్మహ, అక్కడ ఉండే అక్షరాన్ని, పేరులో ఉండే మొదటక్షరాన్ని, ఈ అక్షరాలని 1, 3, 6, 7 అంటే స్వవర్గు, తృతీయ వర్గు, షష్టమ వర్గు, సప్తమ వర్గు, ఇవి పనికొస్తాయని చెప్పబడింది. అదొకటి. ఇంటి సింహద్వారం ఏ పదంలో పడింది, ఈ రెండు మ్యాచ్ అయితే గనక యజమానికి చాలా మటుకు కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, వాస్తులో ఇప్పుడు యజమాని బాగా సంపాదిస్తున్నాడు కానీ వివాహం అవ్వట్లేదు అంటే ఆగ్నేయం పాడైంది అనంతం యజమానికి ఇంట్లో. లేదా పెళ్ళయింది, వివాహం అయింది, ఒక ఇంటికి వెళ్ళారు, ఆగ్నేయం పాడైంది, అప్పుడు ఇతనికి ఏమి కాదు ఇబ్బంది పెద్దగా. స్త్రీ యొక్క అనారోగ్యం, స్త్రీకి, ఆ యజమానురాలికి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇతను బాగా సంపాదిస్తున్నాడు కానీ పిల్లడు చదవట్లే. నైరుతి, పశ్చిమ నైరుతి దోషం ఉంటుంది, బాత్రూమ్ మీద ఉంటుంది అక్కడ. అందుకని అర్థం కదా, ఏమిటి ఇంత మంచి ట్యూషన్లో వేశాను, ఇంత మంచి స్కూల్కి పంపిస్తున్నా, ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అబ్బాయి, తెలివితేటలు లేవా అంటే ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఆ అబ్బాయి, ఆ ఇంట్లో నివసించే అబ్బాయికి ఏం కావాలి, ఆ ఏజ్ లో ఉండే అబ్బాయికి చదువు కావాలి. చదువు ఇచ్చే జోన్ ఏది ఉందో బ్లాక్ అయిపోయింది, చదువు రాదు. ఇతనికి చదువుతో సంబంధం లేదు కదా, యజమానికి చదువుతో సంబంధం లేదు. రైట్. కానీ ఆ చదువుకోవట్లేదన్న స్ట్రెస్ యజమాని అనుభవిస్తాడు. అది అనుభవిస్తాడు. కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమో పిల్లవాడికి చూపిస్తుంది, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏమో యజమాని చూపిస్తుంది. యజమాని డైరెక్ట్ చూపించే ఉంటాయి కొన్ని. ఇతను ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, సౌత్ పాడితే అప్పుడు ఇతను ఉద్యోగం మీద పడుతుంది ఎఫెక్ట్. దక్షిణ అలా కాకుండా నేను ఉద్యోగం చేయట్లేదండి అన్నప్పుడు సౌత్ ఎఫెక్ట్ ఇది మీద చూపించదు. దేని మీద చూపిస్తుంది అంటే నార్త్ కానీ వెస్ట్ కానీ పాడైనప్పుడు ఇతని వ్యాపారం మీద చూపిస్తుంది. అలా ఏంటంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, వర్గు, పదము, ఇంట్లో ఉండే వస్తువులు ఎక్కడెక్కడ ఏం పెట్టుకున్నాము. ఒక పర్టికులర్ ఒక వ్యక్తికి అట్లా అవుతుందంటే దానికి సంబంధించిన జోన్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పిల్లలకి ఉదాహరణకి మా పశ్చిమ నైరుతిలో బాత్రూమ్ ఉంది, చదవటం లేదు, ఆ బాత్రూమ్కి అది కరెక్ట్గా ఏ పదంలో పడిందో చూసుకొని అక్కడ ఐరన్ పట్టి కానీ బ్రాస్ పట్టి కానీ వేసుకోవాలి. ఎంత దాని రిజల్ట్ ఉంటుంది సార్ ఆ పట్టి వల్ల? అయ్యో ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. దాని ఎనర్జీని ఆపుతుంది, ఖచ్చితంగా ఆపుతుంది. ఎందుకు ఆపుతూ, అయ్యో మన చిన్న చిప్పు పెడితే తరంగం వచ్చి కనెక్ట్ అవ్వట్లే ఫోన్ లో, ఇది అంతే. దీని మీద అపనమ్మకం, మరి ఫోన్ వస్తుందంటే కాదు మరి. అంటే ఏంటి, మనకి ఉండేటువంటి వీటికి కొన్ని ఎనర్జీస్ ఉన్నాయి. ప్లాస్టిక్ దాంతో తయారు చేయట్లేదు మరి దాన్ని, మరి మెటల్ తో ఎందుకు చేస్తున్నాం? ఆ మెటల్ కి యోగం ఉంది, ఇది ఉంది, ఇది అంతే. అదే ఇది కూడా అంతే, మెటల్. అనవసరంగా కొట్టేయడాలు, బాత్రూమ్ లో కొట్టేయడాలు బాత్రూము ఈశాన్యంలో ఉంటే మాత్రమే తీసేయాలి. లాస్ట్ టైం కూడా చెప్పానండి, అదొకటి. అంటే అక్కడ ఉండే జోన్ ని మనం కలర్స్ వేసి ఆ పట్టి వేసుకొని ఇంకొంచెం ఎనర్జైజ్ చేసి పెంచవచ్చు ఆ జోన్ ని.
అప్పుడు పిల్లవాడికి ఆటోమేటిక్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే పశ్చిమ నైరుత్య హృదయ విద్యాభ్యాస మందిరం అని చెప్పారు. అంటే విద్యాభ్యాస మందిరం అక్కడ పెట్టుకోవాలంటే ఏంటి, బుక్స్ పెట్టడం, అక్కడ కూర్చొని చదవడం, అవి చేయించాలి. ఇట్లా ఏ జోన్ స్పెసిఫిక్గా ఇప్పుడు అనారోగ్యం చేస్తుంది, వాయువ్యము ఉత్తర ఈశాన్యం పాడయ్యా. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి యజమానికి అనారోగ్యం యజమాని జాతకం కనుక బలంగా ఉందనుకోండి, ఇది ఆరోగ్య సంబంధంగా పంచమం బలంగా ఉంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంది, ఇంట్లో ఎవరైతే వీక్గా ఉన్నారో ఆరోగ్య సంబంధంగా వాళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది ఆ ఎనర్జీ. అట్లా అంటే ఎవరికి పంచమ స్థానం వీక్గా ఉండి రుణరోగ శత్రు స్థానాలు యాక్టివేషన్ అయినప్పుడు అప్పుడు అది చూపిస్తూ ఉంటుంది అక్కడ. అన్ని ఇంటర్లింక్డ్, గ్రహస్థితి అలాగే గృహస్థితి. గృహస్థితిని బట్టి ఆ గ్రహస్థితిలో మనిషి పుడతాడు కూడా, ఆ ఇంట్లో పుట్టే వ్యక్తి. వాస్తు కరెక్ట్ గా ఉంది అనుకోండి అమ్మా, ఆ వాస్తుకి తగ్గట్టుగా పిల్లవాడు పుడతాడు, తెలుసా. ఇప్పుడు ఆ ఇంట్లో ఉదాహరణకి ఆగ్నేయం పాడైపోయింది, చిన్న సందులాగుండి ఏదో ఇలా కట్ అయింది, శుక్రకేతు కాంబినేషన్ లో పుట్టడం నేను చూశాను. ఆ ఇంటికి వెస్ట్ బాగా పాడైంది, వెస్ట్ బాగా డౌన్ అవడం ఏదైంది, శని పాడవడం నేను చూసాను జాతకాల్లో ఆ సమయాల్లోనే. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఆ కాంబినేషన్ లో పుట్టాలి కదా. ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మనము ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇప్పుడు అద్దెంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు ఆల్రెడీ అద్దిల్లు ఓనర్ కి 10% అయితే టెనెంట్ కి 90% పనిచేస్తుంది అద్దిల్లు. అందుకే చూడండి, మనం ఏదైనా ఇల్లు మారినప్పుడు ఇక్కడ నుంచి బాగుందండి ఇంటికి వచ్చాక అంటాం. ఎందుకంటాం? ఇంటికి వచ్చినప్పుడు చెప్ప ఏం కలిసి రావట్లేదు, మారిపోగానే మారుతుంది అంటే ఏంటి, అద్దిల్లు మన మీద పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓనర్ ఉంటే ఓనర్ కి 100% పనిచేస్తుంది, టెనెంట్ ఉంటే 90% టెనెంట్ కి, 10% అంటే దాని మీద వచ్చే ఆదాయం తీసుకుంటున్నాడుగా, అందుకని 10% ఈ ఓనర్ పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. కలర్ థెరపీస్ తో మీరు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సార్. అసలు అది ఎంత ఎనర్జీని ఇస్తుంది అనేది దాని మా ఇంట్లో మీరు చేసినప్పుడు మేము మార్చుకున్న తర్వాత దాన్ని బాగా మేము చూసాం సార్. సో డెఫినెట్ గా ఇప్పుడు మరి అద్దెంట్లో ఉన్న వాళ్ళు మేము ఆ కలర్స్ తో, అంటే ఈస్ట్ వైపు అయితే గ్రీన్ ఉండాలని మరి ప్రత్యేకంగా చెప్పారు, ఇట్లా మార్చుకోవాలండి, కానీ ఓనర్స్ చేయట్లేదు అన్నప్పుడు ఏంటి సార్ ఇంకో ప్రత్యామ్నాయం ఏంటి? పేపర్ అంటించుకోవచ్చు, వాల్ పేపర్ అంటించుకున్న తర్వాత ఖాళీ చేసి తీసేసుకోవచ్చు కదా, అలా చేయొచ్చు. వాల్ పేపర్ చూసాక చాలా మంది ఓన్ గా చేసేసుకుని మాకు ఈ ఫలితం వచ్చింది, కొన్ని వేల మంది చెప్పారు నాకు, వేల మందే, వందల్లో కూడా కాదు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అది మాత్రం అది కదా ఎవరు చూస్తారు అని అనుకున్నాను. పోన్లండి, వాళ్ళకి హెల్ప్ అవ్వటమే కావాలి కదా. సార్ ఆన్ దిస్ నోట్ ఒక రిక్వెస్ట్ సార్, అది నార్త్ ఎంట్రన్స్ తో చేసినటువంటి ఇల్లు, ఈస్ట్ వెస్ట్ సౌత్ కూడా చేయాలి సార్. చేస్తే ఆ ఎంట్రన్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సరి చేసుకుంటారు కదా. ఒక్కొక్కసారి నాకు నిన్న కాక మొన్న అడుగుతూ ఉన్నారు, మేము చేయించుకోవాలనుకుంటున్నాం పట్నాయక్ గారితో, మాకు ఎట్లా చేయించుకోవాలి ఏంటి అని అంటే నేను చెప్పటం జరిగింది, సార్ అపాయింట్మెంట్ తీసుకోండి అని. ప్రత్యేకించి వాస్తుకి మీరు చూడాలి అని అంటే ఎంత టైం పడుతుంది, ఎన్నాళ్ళ ముందు మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, అసలు అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి సార్ మీరు? ఏం లేదండి, మనది నెంబర్ కూడా IVR వస్తుంది కదా, IVR నెంబర్ కి లొకేషన్ పంపించాలండి, వాట్సాప్ కి IVR 8125899899 నెంబర్ డిస్ప్లే అవుతుంది చూసారా, ఆ నెంబర్ కి లొకేషన్, ఎన్ని బెడ్రూమ్స్, ఎన్ని ఫ్లోర్స్, వివరాలు పంపించి మాకు వాస్తు కావాలి. విదేశాల్లో ఉండే వాళ్ళకి ఆన్లైన్ లో చెప్తాము, స్వదేశంలో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి వెళ్ళి నేనే డైరెక్ట్ వెళ్ళి చూస్తాను. ఎన్నాళ్ళు పడుతుంది సార్ అపాయింట్మెంట్ దొరకడానికి? 1 వీక్ 10 days లోపలే దొరుకుతుంది. ఓకే, తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తారు కదా, బెంగళూరు గానీ? ఇండియా మొత్తం చూసాను. అక్కడక్కడ ఉండే వాతావరణాలు, వాళ్ళకి ఏం పని చేస్తుంది, వాళ్ళకి ఎందుకు పని చేయట్లేదు అంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఉండే ప్రాంతం సంబంధంగా వాళ్ళు కొన్ని ప్రదేశాల్లో స్టవ్ తీసుకెళ్లి ఈశాన్యంలో పెట్టుకుంటారు. మరి అక్కడ అదే పని చేస్తుంది, అక్కడ మారుస్తే కూడా పని చేస్తుంది అని కూడా చూసాం. కానీ ఆగ్నేయంలో పెట్టిన పొయ్యే బాగా పనిచేస్తుంది. మరి ఈశాన్యంలో మనం దీపం పెడతాం కదా సార్, దీపం వేరు మంట వేరు. దీపము మీరు దీపం పెట్టేటప్పుడు ఏ భావంతో పెడుతున్నారు, భగవంతుడి కోసం పెడుతున్నారు అంతే కదా, భగవంతుడికి ఒక దీపం వెలిగిస్తున్నా అని పెడుతున్నారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దీపము ఒక ఎనర్జీ అనుకుందాం, స్టవ్ లో వెలిగే మంట హయ్యర్ ఎనర్జీ. ఈశాన్యంలో ఎందుకు దీపం పెడతాము అంటే అక్కడ దితి అదితి అనే పదాలు ఉంటాయి, అవి ఈశ్వరుడికి మన ఆలోచనకి లింక్ చేసేవి. ఈశాన్యంలో ఎందుకు దీపం పెట్టాలి, ఈశాన్య దేవతా గృహం చెప్పారు.
ఈశాన్యం చీకటిగా ఉండకూడదు, నైరుతి చీకటిగా ఉండాలి. శాస్త్రంలో చెప్పారు నైరుతి ఖచ్చితంగా చీకటిగా ఉండాలి, ఈశాన్యంలో చీకటి ఉండకూడదు. ఓకే, అయితే ఈశాన్యం వెలుతురుగా ఉంటే హెడ్ పార్ట్ కదా, ఎప్పుడు నువ్వు అలర్ట్ గా ఉంటావు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వెలుగు ఉండాలి కానీ విపరీతమైన ఇది ఉండకూడదు, అంటే విపరీతమైన ఆలోచనలు పెరిగిపోతాయి. అని ఒక స్టవ్ వెలుగుతుంటాయి, బ్యాలెన్స్డ్ గా ఉండదు కదా. కాంపౌండ్ వాల్ లేనటువంటి గృహం మంచిది కాదు. ఎప్పుడైనా యాక్షన్ లో ఏదైనా జరగచ్చు అని చెప్పింది అగ్ని పురాణంలో. సాక్షాత్ అగ్నిదేవుడు చెప్పిన వాస్తు ఇది చెప్తుంది. అగ్ని పురాణంలో ఉంది, వాస్తు గురించి క్లియర్ గా చెప్పారు. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.